బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మరో మలుపు తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సమావేశంలో మాట్లాడుతూ డైరెక్ట్గా ఆయన ఏమన్నారంటే, ఇరాన్కి న్యూక్లియర్ వార్ని, న్యూక్లియర్ వెపన్ని తయారు చేసే హక్కు ఉంది, న్యూక్లియర్ వెపన్ని కాపాడుకునే హక్కు కూడా ఉంది. ఎవడు వీళ్ళంతా కూడా మాట్లాడడానికి? ఏ దేశానికి ఆ దేశం కాపాడుకునే హక్కు ఉన్నటువంటి మాటని బహిరంగంగా ఒక అంతర్జాతీయ వేదికపై నుంచి ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికి ఇరాన్కి అణ్వాయుధాలు కాపాడుకునే హక్కుతో పాటుగా వాటిని ప్రయోగించుకునే హక్కు కూడా ఉందని చెప్పి పుతిన్ మాట్లాడడంతో ప్రస్తుతానికి ఒక హాట్ టాపిక్గా మారింది. అంటే పుతిన్ డైరెక్ట్గా ఇరాన్కి బహిరంగంగా ఇప్పటివరకు ఆయన మాట్లాడిన దాంట్లో రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుంచి కానీ, రష్యా అధ్యక్షుల ఆఫీస్ నుంచి కానీ, ప్రధాన కార్యాలయం నుంచి కానీ, రష్యా కొంతమంది అధికారుల చేత ఈ ఒక వ్యాఖ్యలు జరిగాయి, ఫోన్ సంభాషణలు మాత్రమే జరిగాయి. కానీ బహిరంగంగా ఆయన నోట్ వెంట ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్కి సపోర్టివ్గా మాట్లాడారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయనకి కేవలం రష్యా అధ్యక్షుడితోనే కాదు, అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహుతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరు దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చి నేను ఇరు దేశాలని శాంతి వైపుగా నడిపిస్తానని చెప్పి చాలా బహిరంగంగానే మాట్లాడుకొచ్చారు నేతన్యాహు విషయంలో, ఇరాన్ అలీ ఖమేనీ విషయంలో పుతిన్ మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి పుతిన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను మధ్యవర్తిత్వం వహిస్తాననే మాటల్ని రష్యా అధ్యక్షుడు మాట్లాడుకొచ్చారు. ఇరాన్లోని బుషెహర్ అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను మీకు ఇంట్రెస్టింగ్గా, ఒకసారి వినండి దయచేసి. సో చాలా క్లియర్గా ఏ రకంగా యుద్ధాన్ని రష్యా అమెరికాలు వాడుకుంటున్నాయి, అగ్రరాజ్యాలు ఏ రకంగా ప్రవర్తిస్తానని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మరి కాసేపట్లో మా ప్రతినిధి సచిన్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఎస్, ఇక్కడ రష్యా ఎందుకు ఇరాన్ పైన ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతుందంటే కనుక చూడండి, 2024లో సుమారుగా $8 బిలియన్ అక్కడ గ్యాస్ ఉత్పత్తుల పైన రష్యా ఖర్చు చేసింది. ఇక్కడ ఇరాన్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా $8 బిలియన్ గ్యాస్ ప్రాజెక్ట్స్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది రష్యా. ఇది ఒకటే కాదు, రీసెంట్గా జనవరిలో ఏప్రిల్ 2025 అంటే నెల రోజుల క్రితమే మరొక $4 బిలియన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఆయిల్ ఫీల్డ్స్ పైన ఇన్వెస్ట్ చేసింది రష్యా. ఇకపోతే సుమారుగా న్యూక్లియర్ పవర్ దగ్గర కూడా బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా సుమారుగా యూనిట్ 2 and 3 కూడా 2024-2026లోగా కంప్లీట్ చేయాలని దానిపైన కూడా రష్యా సప్లైడ్ ఫ్యూయల్, దానికోసం కొన్ని అణుబాంబుని తయారు చేయడం కోసం కూడా దానికి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా ఏకంగా రష్యాను అందించింది ఇరాన్కి. ఇదొకటే కాదు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్లో కూడా మీర్ అండ్ షతాబ్ టు ఫెసిలిటేట్ బైలాటరల్ ట్రాన్సాక్షన్స్, రష్యా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో కూడా సుమారుగా 5 బిలియన్ క్రెడిట్ లైన్ చేసింది. సో 5 బిలియన్ క్రెడిట్స్ అటు ఇరాన్కి అందించింది. అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనేది. $8 బిలియన్ గ్యాస్కి ఇన్వెస్ట్మెంట్, న్యూక్లియర్ పవర్ తయారీ కోసం యూనిట్ 2 and 3 కోసం అన్ని రకాలుగా రా మెటీరియల్స్ పంపించడం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విషయంలో $5 బిలియన్ క్రెడిట్ రూపంలో ఇరాన్కి అందించడం, ఆ తర్వాత రషాత్ ఆస్ట్రా రైల్వే లైన్ గురించి కూడా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కూడా జియాలజికల్ వర్క్స్లో కూడా రష్యా సహకరించింది ఇరాన్కి. ఇదొకటే కాదు, స్పేస్ అండ్ టెక్నాలజీ ఉంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య 20 సంవత్సరాల పాటుగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ట్రిటీ కూడా సంతకం చేశారు ఈ మధ్య కాలం 2025లో. ఇటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీటిని కాపాడుకోవడం కోసం కూడా రష్యా ఒక బాధ్యత తీసుకోవాల్సిందే, కనీసం వాటిని రక్షించుకోవడం కోసమైనా రష్యా రంగంలో దిగాల్సిందే. ఇకపోతే ఒకసారి మనం అటు ఇజ్రాయెల్ వైపుగా అమెరికా నిలబడుతోంది. సో అమెరికా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇజ్రాయెల్లో చూస్తే కనుక, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఓవరాల్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో $54 బిలియన్ ఇజ్రాయెల్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దాంట్లో కేవలం అమెరికావే $35 బిలియన్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఎంతలా ఉందనేది, ఎంతలా ఇజ్రాయెల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అమెరికా అనేది. ఇక మిలిటరీ ఎయిడ్ అండ్ వెపన్స్ విషయంలో అయితే ఇరు దేశాల మధ్య చాలా పెద్ద ఎత్తున బిగ్గెస్ట్ బిజినెస్ జరిగింది. $8 బిలియన్ జనవరి 2025 రోజే, జనవరి 2025లోనే చాలా బిగ్గెస్ట్ పర్చేస్ చేసింది ఇజ్రాయెల్ అమెరికా నుంచి. $8 బిలియన్ ఖర్చు చేసింది. ఇకపోతే ఏడాదికి సగటున ఇప్పటివరకు ఒక 10 సంవత్సరాల నుంచి $3.3 బిలియన్ ఖర్చు చేసి యావరేజ్గా కొనుగోలు చేస్తుందట. ఇదొకటే కాదు, మీ సపోర్ట్ ఇస్తున్నందుకు గాను మీ సపోర్ట్ కోసం కూడా సుమారుగా $3.3 బిలియన్ ఇజ్రాయెల్ అమెరికాకు అందిస్తోంది. ఇదొకటే కాకుండా స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ సంబంధించిన రిలేషన్షిప్ కూడా ఉంది, ప్రైవేట్ క్యాపిటల్ ఉంది, వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా పెద్ద మొత్తంలోనే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది. ఎస్, ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా డైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి కారణం బిజినెస్, రష్యా డైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్ చేయడానికి కారణం
అది ప్రపంచ దేశాల శాంతి కోరుకున్నారు కావచ్చు, కానీ ఈ రకమైన సపోర్ట్ బిజినెస్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ రష్యా డైరెక్ట్గానే చెప్తోంది ఇరాన్కి ఆ హక్కు ఉంది, ఇరాన్కి నేను కాపాడుతాను, ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ తయారీ కోసం నేను ఫ్యూయల్ కూడా పంపిస్తానని చెప్తోంది రష్యా. కాబట్టి రష్యాకి డెఫినెట్గా ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాపాడుకుంటూనే అమెరికాకి వ్యతిరేకంగా పోరాడే అవకాశం కూడా ఉంది. ఎస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏం జరగబోతుందని మా ప్రతినిధి కొలీగ్ సచిన్ అందిస్తారు. సచిన్, సో ప్రజెంట్ ఏం జరగబోతోంది? రష్యా బహిరంగంగా ఇప్పటివరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కార్యాలయం నుంచి కొన్ని ప్రకటనలు వచ్చాయి. డైరెక్ట్గా చైనాతో సత్సంబంధాలు కొనసాగించే ఫోన్ సంభాషణ కూడా బయటికి లీక్ అయింది. ఇంటర్నేషనల్ వార్తాకథనాల మేరకు మనం వాటిని చెప్పుకొచ్చాం. కానీ ఇప్పుడు ఏకంగా బహిరంగంగా అంతర్జాతీయ వేదిక నుంచే ఆయన మాట్లాడారు. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒకసారి రష్యా అధ్యక్షుడు అంతర్జాతీయ వేదిక నుంచి ఏం మాట్లాడాడో ఆ వీడియో చూద్దాం. రష్యా అధ్యక్షుడు డైరెక్ట్ గా ఇప్పటి వరకు ఎక్కడ కూడా బహిరంగంగా బయటికి వచ్చి మాట్లాడిన దాఖలాలు, ఫోన్ సంభాషణలో మాట్లాడినట్టుగా అటువైపు అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాడు, ఆ తర్వాత ఇరాన్ తో మాట్లాడాడు, చైనాతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా బహిరంగంగా ఫర్ ఫస్ట్ టైం అంతర్జాతీయ వేదికపై నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడడం ఫర్ ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నారు? న్యూక్లియర్ ని కాపాడుకునే హక్కు ఉంది, న్యూక్లియర్ ని తయారు చేసే హక్కు కూడా ఉంది. ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేసినా కూడా మనం కొన్ని సందర్భాల్లో అత్యవసర సమయాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. అంటే ఆయన యుక్రెయిన్ వైపుగా కూడా అటువంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఇరాన్ సమర్థిస్తున్నట్టుగా కొంత కనబడుతోంది. ఏదేమైనా కూడా రష్యా అధ్యక్షుడు నేను అవకాశం డెఫినెట్ గా ఉంది, నేను ఇరు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాను, నేతన్యాహు నాకు మంచి మిత్రుడే, అటు ఇరాన్ సంబంధించిన వ్యక్తి కూడా మంచి మిత్రుడే, కాబట్టి ఇరు దేశాలతో సత్సంబంధాలు కలిపి శాంతి నెలకొల్పుతానటువంటి మాటల్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి పుతిన్ అంతర్జాతీయ వేదిక నుంచి ఇరాన్ కి మద్దతుగా ఎలా మాట్లాడనేది ఆ వీడియో చూద్దాం. Iran. We support Iran in its struggle for its legitimate interests, including the interests with respect to peaceful uses of the atomic energy. And this has always been our position. This is our principled position, including in this conflict. It has never changed. And those who claim that we should have done more, well, what more? Our relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate interests, including the interests with respect to peaceful uses of the atomic energy. And this has always been our position. This is our principled position, including in this conflict. It has never changed. And those who claim that we should have done more, well, what more? Our relations with... So, చూసారు కదా నేను చెప్తున్నారు, they have their own freedom to secure and save nuclear. In fact, they have their ability to conduct nuclear developments అంటూ కూడా చెప్తున్నారు ఆయన. అంటే న్యూక్లియర్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయొచ్చు, వరకు హక్కుగా ఉంది. అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ని ప్రయోగించాలా లేదా కాపాడుకోవాలా అనే దానిపైన కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడుకొచ్చారు. కానీ అది జరగకూడదు అనేటువంటి మాట కూడా ఆయన చివరిగా మాట్లాడుకొచ్చారు. ఇది డైరెక్ట్గా ఇరాన్ని ఉద్దేశించి సపోర్ట్గా ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారంటే ఇది డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత హెచ్చరికగానే ఉంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ ఉన్న కొలీగ్ సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏంటి ఎలా చూడాలి? బహిరంగంగా ఫర్ ఫస్ట్ టైం ఈ వార్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుకొచ్చారు. దాంట్లో ఇరాన్కి ఆ న్యూక్లియర్ని కాపాడుకునే హక్కు ఉంది, దాన్ని ప్రయోగించే హక్కు కూడా ఉన్నటువంటి వ్యాఖ్యలను చేసుకొచ్చారు. ఇలా చూడాలి, ఈ వ్యాఖ్యలు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరికగానే భావించాలా? అట్ ది సేమ్ టైం నేతన్యాహుతో ఎటువంటి ఫ్రెండ్షిప్ అయితే ఉందో అలీ ఖమేనీతో అదే ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరి మధ్య నేను సత్సంబంధాలు కుదిర్చి వారిని శాంతి వైపుకు నడిపిస్తానటువంటి మాటను కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? మనం సాధారణంగా తెలుగులో అంటూ ఉంటాం కదా, సమ్మగా ఇచ్చేశాడని చెప్పి అలాగే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు తన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే అమెరికాకి సంబంధించి ఇకపై మీ ఆధిపత్యం చెల్లదు, ఇకపై మీ ఆధిపత్యం అనేది ఇక్కడి నుంచి నడవదు అని ఒక హెచ్చరిక ఇచ్చాడని చెప్పుకోవాలి. ట్రంప్ చాలు, ఇంక నువ్వు చేసింది చాలు, నువ్వు చేయాలనుకుంటుంది చాలు, ఆలోచించుకో, ఇక్కడి నుంచి ఆధిపత్యం అంటూ కనుక వస్తే నీకు పోటీగా నేనున్నా. శాంతి చర్చలు ఏ వ్యూహం అయితే ఈరోజు అమెరికా ఇంతవరకు కూడా ఈ రోజు వరకు ఎటువంటి వ్యూహాలతో వెళ్ళిందో అదే వ్యూహాన్ని ఇప్పుడు రష్యా తన పంథాలో తను మార్చుకొని ఇప్పుడు వెళ్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిమెంబర్ మనోజ్, ఇక్కడ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, అన్బయాస్డ్గా మరి ముఖ్యంగా అన్కండిషనల్గా సరెండర్ అయిపోయి చెప్పిన తర్వాత రష్యా రియాక్ట్ అయిన తర్వాత విత్ ఇన్ అవర్స్లో రష్యా రియాక్ట్ అయింది. రష్యా రియాక్ట్ అయిన తర్వాత మారిపోయాయి పరిణామాలు. అంతవరకు ఎంతో ఫెరోషియస్గా ఎంతో అగ్రెసివ్గా వెళ్ళిన ట్రంప్ అంటే
ట్రంప్ లాంటి ఒక అధ్యక్షుడు తర్వాత నెమ్మదించాడు, శాంతి చర్చల అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మిగిలిన దేశాలకు సంబంధించి, ఎందుకంటే రష్యా ఎంటర్ అయితే ట్రంప్కి తెలిసి ఎటువంటి పరిణామాలు ఉంటాయో, ఎందుకంటే రష్యా అనేది ఎంటర్ అయితే కనుక ఇటు ఇరాన్కి ఫుల్ సపోర్ట్ వెళ్తే ఇజ్రాయెల్కి ఆఫ్ కోర్స్ అమెరికా సపోర్ట్ వెళ్ళిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతాయి. బట్ ప్రధానంగా అమెరికాలో ఒక రివల్యూషన్ రావచ్చు, మరి ముఖ్యంగా అమెరికాలోని ఒక వ్యతిరేకత వ్యక్తమవచ్చు, ఒక వ్యతిరేకత పెళ్ళికి అవకాశం ఉంటుంది. కారణం అక్కడ అమెరికా సైన్యం కూడా కాస్త అయిష్టత వ్యక్తం చేస్తుంది నేరుగా అమెరికా ఇరాన్ విషయంలో కనుక దిగితే. ఇక్కడ ఇంకొక మాట ఉంది, అంటే ప్రపంచ దేశాల్లో మరీ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో గ్రీస్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ విషయం కూడా పక్కన పెడితే అమెరికా స్థావరాలు, కొన్ని స్థావరాలకు సంబంధించి విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తాం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇరాన్. ఒకవేళ ఇక్కడ రష్యా కనుక పూర్తి స్థాయిలో ఇరాన్కి మద్దతు వెళితే అప్పుడు మొట్టమొదటి ఏం చేస్తానది ఇరాన్, నీ సైనిక స్థావరాన్ని లేపేస్తాం అంటే ఇటు ఏషియా కావచ్చు, లేకపోతే పశ్చిమ దేశాల్లో కావచ్చు, అమెరికా మినహా విదేశాల్లో ఎక్కడ ఉన్నా వాటిని టార్గెట్ చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో మొట్టమొదట ట్రంప్ లైట్ తీసుకున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో, మొదటి స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో, నేను కూడా శాంతి చర్చ చెప్తాను, ఇరాన్కి అలాగే ఇజ్రాయెల్కి నాకు సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరితో నేను మాట్లాడతాను, నువ్వు ఇలాగే ఇన్ఫ్యాక్ట్ నీకన్నా నేను బాగానే ఆ డిస్కషన్ జరపగలను, చర్చ జరిపించి శాంతి కొలికి తీసుకురాగలను అంటూ కూడా. సో ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య పక్కన పెడితే ఇది రష్యా వర్సెస్ అమెరికాగా మారిందండల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేను చెప్పిన డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి చూస్తే కనుక జియో పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎత్తుకు పై ఎత్తు అంటూ ఉంటాం, జియో పాలిటిక్స్లో ఎత్తుకు పై ఎత్తు అనేది ఒక వ్యూహాత్మకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వ్యూహంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు వేసిన ఇంకొక ఎత్తుగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే రష్యా ఇక్కడ ఎంటర్ అయిందో ట్రంప్ ఏమన్నాడు, అంతవరకు ట్రంప్ వ్యవహారం చూసాం, అన్కండిషనల్గా సరెండర్ అయిపో ఇంకొక మాట అనడం జరిగింది. ఎస్, మాకు ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఖమేనీని ఎలా లేపేయాలో తెలుసు, బట్ ఇప్పుడు కాదు, మనకి ఇంకా దానికి చాలా టైం ఉంది, అదంతా సో అదంతా అని చెప్పుకొచ్చాడు. సో ఇటువంటి ట్రంప్, ఇంత ఫిరోష్గా వెళ్ళిన ట్రంప్ ఆ తర్వాత శాంతి చర్చలు అన్నాడు, ఆ తర్వాత నిన్నకాక మొన్నేమన్నాడు 2 weeks ఆఫ్ టైం, ఆయన 2 weeks ఆఫ్ టైం అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. సో అంటే ట్రంప్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు అనే మాట కన్నా ట్రంప్ భయపడ్డాడు అనే చర్చ జోరందుకుంటోంది. సో ఇక్కడ ఈ 2 వారాల టైం ఎందుకు అడిగాడు? ఇక్కడ ఇంకొక మాట నేను మీకు యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నాను, బంకర్ బస్టర్ బాంబ్కి సంబంధించి. ఎందుకంటే ఇజ్రాయెల్ అడిగింది అదొక్కటివ్వు ఫోటోలు లేపేస్తామని చెప్పి. సో కనెక్టింగ్, మీరు అడిగారు న్యూక్లియర్కి సంబంధించి, ఫోటో అనేది 90% అక్కడ యురేనియం సిద్ధ అవుతూ ఉంటుంది, 90% అయిపోతే కనుక న్యూక్లియర్ వెపన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఒక చర్చ. సో అది ఎంతవరకు కరెక్ట్ కాదనేది మనం జడ్జ్ చేయలేం. బట్ అక్కడ ఆల్రెడీ 60% అయింది. ఇంకొక 5 నెలల్లో న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే న్యూక్లియర్ ఫెసిలిటీ డెవలప్ చేసుకునే ఆ శక్తిగా ఇరాన్ ఎదుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దాడికి వెళ్ళింది అనేది ఇంకొక చర్చ. సో వీటన్నిటి ఈ డాట్స్ని కూడా కనెక్ట్ చేసుకుంటే చాలా 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 కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. రష్యా అనేది జస్ట్ ఎంటర్ అయ్యి మాటలోనే ఎంటర్ అయితే ఇటువంటి సినారియో ఉంటే, అట్ ద సేమ్ టైం నిన్న కాకముందు ఈ సబ్జెక్ట్ కరెక్షన్ చైనాకి సంబంధించి ఇండైరెక్ట్గా ఇరాన్ విషయంలో ప్రతి వాళ్ళకి తమ సత్తా ఉంటుంది. విదేశాలు కనుక రంగంలోకి దిగితే అమెరికాకు లేకపోతే ఇజ్రాయెల్కు తోడుగొస్తాయని చెప్పి మీరు భావించొద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా చైనా ఇరాన్కి మద్దతు పలుకుతున్న సందర్భం ఉందండలో ఎటువంటి అతిశక్తి లేదు. సో ఇవన్నీ చూస్తున్న సందర్భంలో మనోజ్ ఇంకొక ఆసక్తికర ఘటన, ఇవి ఒక పక్క అంటే ఇరాన్ సైడ్ నుంచి ఆలోచించుకునే సందర్భంలో, ఒకవేళ ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఆలోచించుకున్న సందర్భంలో ట్రంప్ ఇంకొక ముందడుగేశాడు. 2 వారాల టైం తీసుకున్న ట్రంప్ ఇంకొక అడుగు ముందుకేసి ఆసిమ్ మునీర్, పాకిస్తాన్కి సంబంధించి ఆసిమ్ మునీర్తో చర్చలు ప్రారంభించాడు. కారణం ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి అందరూ ఏంటి ఆసిమ్ మునీర్కి భారత విషయంలో ఇక్కడ జోడించి మాట్లాడుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఈ విషయం అంటే భారత విషయాన్ని ప్రస్తుతం కాస్త నేను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన విషయానికి వచ్చినప్పుడు అమెరికా వ్యవహరించిన తీరు అందరం చూసాం, అందరికీ అవగాహన ఉంది. బట్ ఇప్పుడు ఆసిమ్ మునీర్కి పిలవడానికి కారణం భారత వ్యవహారం కన్నా పాకిస్తాన్కి ఆత్మరక్షణ చాలా కీలకం అనే మాట, అమెరికాకు ఆత్మరక్షణ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకు ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. దేని బేస్ చేసుకుంటూ ఇరాన్కి సంబంధించిన మంత్రి, పాకిస్తాన్ మాకు న్యూక్లియర్ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోతే మా మీద దాడి చేస్తే పాకిస్తాన్ న్యూక్లియర్కి దాడి చేస్తారంటూ చెప్పుకొచ్చింది. సో ఇది ఈ సబ్జెక్ట్ చాలా కీలకమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్ కనుక ఇప్పుడు యుద్ధంలోకి నేరుగా దిగింది అనుకున్నాం, ఇరాన్ కనుక పూర్తిగా వెళ్తే ఒకవేళ ఇజ్రాయెల్లో లేకపోతే అమెరికానో ఇరాన్ని కొడితే పాకిస్తాన్ న్యూక్స్ వేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ టాక్టికల్ న్యూస్ కావచ్చు, పాకిస్తాన్ దగ్గర లాంగ్ రేంజ్, మీడియం రేంజ్, షార్ట్ రేంజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రేంజెస్ ఆఫ్ మిసైల్స్, వాటిని ప్రయోగిస్తే కనుక అప్పుడు ప్రపంచానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ అమెరికా కూడా కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే
అందుకే ఆసిమ్ మున్నీర్ అనే వ్యక్తిని ప్రెసిడెంట్ ట్రంప్ పిలిపించాడు, పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటున్నాడు, 2 వారాల టైం తీసుకున్నాడు. దాంతోపాటు ఇక్కడ ఇంకొక వ్యూహం ట్రంప్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో సచిన్, గతంలోనే రష్యా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మాట్లాడిన సమయంలో ఇద్దరు కలిసికట్టుగా ఉన్నాము, రేపటి రోజున ఇరాన్ పైన ఎటువంటి దాడి చేసినా కూడా మేము కూడా రిటిలియేట్ అవుతాం, మేము కూడా దాడి చేయాల్సి వస్తున్న మాటను మాట్లాడుకొచ్చినట్టుగా మనం విన్నాం. ఆ సమయంలో నేను ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాను, నేను శాంతి నెలకొల్పుతాను అనే మాటని పుతిన్ మాట్లాడితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ముందు నీ పన్ను చూసుకో, ఇరాన్కి నీకు మధ్య సత్సంబంధాలు కొనసాగించి మీ ఇద్దరి మధ్య లెక్క తేల్చుకోండి, నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నట్టుగానే ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా బహిరంగంగా రష్యా అధ్యక్షుడు ఒక అంతర్జాతీయ వేదికపై నుంచి మాట్లాడడం అమెరికా ఎలా చూస్తుంది? ఎస్, అంటే ఇప్పుడు ప్రపంచం ఏం చూస్తుందంటే కనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఇదే రైట్ టైం. ఇప్పుడే మన టోన్ని, మన వాయిస్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక గట్టిగా సమాధానం చెప్పగలిగితే ఆధిపత్యం చెలాయిద్దాం అనుకుంటున్న అగ్రరాజ్యానికి ఆ మదం, బహుశా ఈ పదం కాస్త కొంతమందికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ మదం అనే పదాన్ని ఉపయోగించిన కారణం అదే. ఈ మదాన్ని అణగదొక్కి ఛాన్స్ ఇప్పుడే ఉందని చెప్పి ఈ దేశాలు, మరి ముఖ్యంగా రష్యా కావచ్చు, చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, వీళ్ళందరూ భావిస్తున్న సందర్భం. బట్ ఇక్కడ చైనాని, నార్త్ కొరియాని పక్కన పెడితే రష్యా గురించి, ఎందుకంటే చైనా అండ్ నార్త్ కొరియా ఒకవేళ రష్యా కనుక రంగంలోకి దిగితే మేము కూడా సిద్ధం అంటున్నాయి. సో మేము కూడా రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భం. అఫ్కోర్స్ ఇప్పటికీ దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని చర్చ జరుగుతుంటుంది. బట్ అది ఇరాన్కి మద్దతుగా, అంటే ఇరాన్కి మద్దతుగానా లేకపోతే రష్యాకి మద్దతుగానే, ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో ఇరాన్కి మద్దతుగా రష్యా దిగితే కనుక రష్యాకి మద్దతుగా దిగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు అనేది విశ్లేషించుకోవాల్సిందే. బట్ ఎప్పుడైతే అమెరికా తన యుద్ధ విమానాలను పంపిస్తోంది, దాంతోపాటు లార్జ్ కార్గో విమానాలను పంపిస్తోంది, సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడూ చూడనంత ఆ మిలిటరీ మూవ్మెంట్ సమ్వాట్ వెస్ట్ ఏషియాలో కనిపిస్తోంది. అమెరికాకి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. అంటే ఎక్కడా కూడా వ్యూహాత్మకంగా వేయాల్సిన అడుగుల్లో బెడిసి కొట్టడం లేదు. మాట్లాడే మాటల్లో కాస్త అటు ఇటుగా కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ ఎవరికి వాళ్ళ వ్యూహాలు మాత్రం పక్కాగా ఉన్నారు. వాళ్ళ వ్యూహాన్ని అర్థం చేసుకుని విశ్లేషించి ముందు పెట్టే ప్రయత్నంలో ఆ క్లారిటీని ఇచ్చే ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం. ఎందుకంటే తెలుగు ప్రజలకి అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో RTV విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా తెలుగు ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఇంత ఆదరించాలని చెప్పుకోవాలి. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ రష్యా మాట్లాడుతున్న ప్రతి మాట ఇది ఇరాన్కి మద్దతుగానా లేకపోతే ఇరాన్ సంబంధించి శాంతి అనే విషయాన్ని పక్కన పెడితే నేరుగా అమెరికా టార్గెట్ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే రష్యాకి తెలుసు యుక్రెయిన్ని పిలిపించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వ్యవహారం చేశాడు, ఎటువంటి మర్యాదకరంగా పంపించాడో రష్యాకు తెలుసు. సో ఈ నేపథ్యంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని అమెరికాకి పిలిచి మాట్లాడదామంటే నో వే, సమ్వేర్ ఎల్స్ అన్నాడు, అంటే వేరే చోట అన్నాడు. అర్థమైంది వ్లాదిమిర్ పుతిన్కి ట్రంప్ ఏం చేయబోతున్నాడండి, అండ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడని పుతిన్కి అర్థమైంది. సో వీళ్ళ వ్యూహాల నేపథ్యంలోని ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ను ఉపయోగించుకుంటున్నారనే చర్చకు మరింత బలం చేకూరుతుంది. ఎందుకు అంటే కనుక మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, ఇజ్రాయెల్ బంకర్ బాంబర్ అడిగింది కానీ ఇప్పటివరకు ఇవ్వట్లేదు, తేల్చట్లేదు. ఎందుకంటే ఇది ఇస్తే ఏమవుతుంది, ఎందుకంటే ఇస్తే సరిపోదు, ఒకవేళ ఫెయిల్ అయితే అన్డౌటెడ్లీ అమెరికాకు పెద్ద దెబ్బ పడుతుంది. వెంటనే రష్యా నిర్మోహమాటంగా రంగంలోకి దిగిపోవచ్చు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇరాన్ ఎలా దెబ్బకొట్టే అవకాశం ఉంది, అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, బ్రిటన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా అనేక అంశాలకు సంబంధించి మల్లగుల్లాలు పడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే ఇక్కడ రిమెంబర్ తులసి గబార్డ్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భంలో న్యూక్స్ విషయంలో, ఎందుకంటే మనకి ఇక్కడ NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అలాగో అక్కడ తులసి గబార్డ్ అలాగా. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి మధ్య కూడా ఈ విషయంలో ఎక్కడో పొంతన జరగట్లేదు న్యూక్లియర్ విషయంలో. అంటే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది, ట్రంప్ అనే వ్యక్తి మల్లగుల్లాలు పడుతున్నాడు, ఆలోచనలో పడ్డాడు, ఆలోచనలో మరి ముఖ్యంగా చెప్పంటే ఆలోచన లోతులోకి వెళ్ళిపోయాడు. అందుకే 2 వారాల సమయం తీసుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మధ్యలో, ఎందుకంటే వాడు ట్రంప్ ఏదైనా చేయొచ్చు, ట్రంప్ తను తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో 2 వారాల్లోని కీలకమైన డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ 2 వారాలంటే గతంలో కూడా 2 వారాలకు సంబంధించి అనేక సందర్భాలు ఉన్నాయి. అది వీసా విషయంలో కావచ్చు, ఇలా కొన్ని విషయాలలో 2 వారాల సమయం అంటాడు. బట్ ఆ 2 వారాల్లోనే ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంటుంది. బట్ ట్రంప్ అందుకని ఆ 2 వారాల టైం వరకు ఎవరు వేచి చూడట్లేదు. 2 వారాలు అంటే కనుక ఏదో చేస్తాడు, కన్ఫామ్గా ఏదో జరుగుతుంది. ఆ 2 వారాల్లో ఏదో జరుగుతుంది. 2 వారాల టైం అంటాడు, ఆ 2 వారాల తర్వాత అనుకుంటా కానీ 2 వారాల్లోనే ఏదైనా జరుగుతుంది అనేది ప్రపంచ దేశాలు
భావించే మరి ముఖ్యంగా రష్యా అంత ఘంటాపదంగా ప్రపంచ వేదికల మీద బట్ పుతిన్ లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడు బయటకు వచ్చి అలాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే దాని ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోని ప్రపంచ దేశాలు కూడా ఇన్ఫాక్ట్ భారత్ కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. ఎందుకంటే ఇది వీళ్ళతోనే పోదు. ఒకవేళ ఇక్కడ ఆ బొంబార్డ్మెంట్ జరిగింది అనుకుందాం, ఆ జరిగిన క్రమంలో దాని ఇంపాక్ట్ ఇరాన్కి సంబంధించి అమెరికా నేపథ్యంలో అంటే ఆ పైనుంచి మనకొచ్చే కనెక్టివిటీలు కాస్త బెడిసికొట్టే అవకాశం ఉంటుంది, అరేబియా సముద్రాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అది కనుక జరిగితే మనకి ఇంపాక్ట్ బీభత్సంగా ఉంటుంది, మన ధరలు పెరుగుతాయి. కాబట్టి భారత్ కూడా కాస్త ఆందోళనలో అయితే ఉంది, ఆ కాస్త భయం అయితే ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆర్థిక అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కాబట్టి ప్రపంచ దేశాలు ఓ పక్క భయపడుతున్నాయి, ఓ పక్క ఆలోచనలో పడ్డాయి. ఒకవేళ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అనేది మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద ఇరాన్ పైన సపోర్ట్ని బహిరంగపరిచింది రష్యా. ఏకంగా అంతర్జాతీయ వేదిక నుంచి ఆయన డైరెక్ట్గానే మాట్లాడుకొచ్చారు. రష్యాకి ఆ హక్కు ఉంది, కాపాడుకునే హక్కు ఉంది, న్యూక్లియర్ని తయారు చేసే హక్కు ఉందంటూ కూడా ఇరాన్ పైన రష్యా అధ్యక్షుడు మాట్లాడేప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో రష్యా డైరెక్ట్గా అటు డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, ఇక్కడ ఇరాన్ అనేది న్యూక్లియర్ తయారు చేయడం, న్యూక్లియర్ని ప్రయోగిస్తానని చెప్పడమే కొంత ఇబ్బందికరంగా ఉంది, ప్రపంచ అశాంతికి ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి దాన్నే మేము పూర్తిగా కుప్పకూల్చేస్తామని చెప్పి పదే ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ రష్యా ఏం చేస్తుంది, వెనక హక్కు ఉంది, ఎవరికైనా హక్కు ఉంటుంది, ఆ దేశానికి హక్కు ఉంది అనేటువంటి మాటని పదే ప్రస్తావిస్తూ అక్కడ కాపాడుకునే హక్కు ఉంది, అక్కడ వాళ్ళు తయారు చేసే హక్కు ఉంది అనేటువంటి మాటను రష్యా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు అంటే డెఫినెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఇది ఒక రకమైన హెచ్చరికగానే భావించాలి. సో ప్రస్తుతానికి రష్యా అధ్యక్షుడు మాట్లాడిన మాటలకి మరి ఈసారి అమెరికా ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి. ఒకసారి మళ్ళీ రష్యా అధ్యక్షుడు ఏం మాట్లాడారో చూద్దాం. Relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate interests, including the interests with respect to peaceful uses of the atomic energy. And this has always been our position. This is our principled position, including in this conflict. It has never changed. And those who claim that we should have done more, well, what more? Relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate interests, including the interests with respect to peaceful uses of the atomic energy. And this has always been our position. This is our principled position, including in this conflict. It has never changed. And those who claim that we should have done more, well, what more? Relations between Russia and Iran. We support Iran. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.